నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ పరిపాలనకు గుండెకాయగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సచివాలయం, ఈ సచివాలయంలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం కనుక గమనించినట్లయితే ఉద్యోగులు 3 వర్గాలుగా చీలిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా కనుక గమనించినట్లయితే సచివాలయ ఉద్యోగుల కోఆపరేటివ్ సొసైటీ ఏదైతే ఉందో, ఈ క్యాంటీన్ నిర్వహణకు సంబంధించి ఎన్నికలు రేపు 4వ తారీఖున జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ ప్రత్యున్న యుద్ధమే నెలకొన్న పరిస్థితి కనపడుతుంది. అసలు దీనికి కారణం ఏంటంటే, ఒక రకంగా చెప్తే ప్రస్తుతం ఉద్యోగుల సంఘం ఏదైతే ఉందో అప్సా, ఈ అప్సా ఉద్యోగుల సంఘం ఏదైతే ఉందో ఆ సంఘానికి నేతృత్వం వహిస్తున్నటువంటి వెంకట్రామరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన వైసీపీ మనిషి, వైసీపీకి వన్ సైడ్గా పనిచేస్తున్నాడని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆయన్ని సస్పెండ్ చేసింది. ఇది ఒక వర్షన్. అయితే రేపు 4వ తారీఖున క్యాంటీన్ ఎన్నికలు జరుగుతున్నటువంటి నోటిఫికేషన్ వచ్చేసింది. దానికి సంబంధించి 11 మంది దీంట్లో సభ్యులుగా ఉంటారు క్యాంటీన్ పాలక వర్గంలో. దీనికి సంబంధించి 28 మంది పోటీ పడుతున్నారు. ఈ అభ్యర్థులు పోటీ పడుతున్నటువంటి సందర్భంలో అనేక రకాల వివాదాలు కూడా తెర మీదకు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న మొన్న కనుక జరిగినటువంటి వివాదం ఏదైతే ఉందో అది తారాస్థాయికి వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ సచివాలయం యొక్క పరువు పూర్తి స్థాయిలో దిగజార్చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీంట్లో ఒక వర్గము మధ్యాహ్నం పూట విందు కార్యక్రమం నిర్వహించింది. ఆ విందు కార్యక్రమం ఏంటంటే, కార్తీక వనభోజనాల సందర్భంగా మేము విందు భోజనం నిర్వహించామని చెప్పి ఒక వర్గం చెప్తుండగా, మరో వర్గం ఏదైతే ఉందో, అంటే అప్సా అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి వెంకట్రామరెడ్డి వర్గం ఏదైతే ఉందో అది ఆ రోజు సాయంత్రం, అదే రోజు సాయంత్రం మందు పార్టీ నిర్వహించారు. ఈ మందు పార్టీ వ్యవహారంలో ఎప్పుడూ జరగని విధంగా 50 మంది పోలీసులు వెళ్ళి ఆ వ్యవహారం జరుగుతున్నటువంటి ఆ గార్డెన్ని మొత్తాన్ని మీద కూడా దాడులు జరిపినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంట్లో భాగంగానే అనేక మద్యం బాటిల్స్ అవన్నీ కూడా దొరకడం జరిగింది. ఇది ఎక్సైజ్ అధికారులందరూ కూడా వారందరినీ కూడా దాదాపు కొంతమందికి 41 నోటీసులు ఇచ్చి వదిలేయటం జరిగింది. ఇటువంటి చర్యలు చేస్తే కనుక కేసు నమోదు కూడా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఉద్యోగుల యొక్క పరువు పూర్తిగా పోయింది. అంటే అక్కడ ఒక వర్గమా, ఆ వర్గమా, ఈ వర్గమా అనేది పక్కన పెడితే అది ఆంధ్రప్రదేశ్ సచివాలయం, ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి సంబంధించినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి వ్యవహారం. ఇది పూర్తిగా వారి పరువు గంగపాలైపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. మద్యం తాగటం అనేది కొంతమంది ప్యాషన్గా చేస్తారు, కొంతమంది రొటీన్గా చేస్తారు. కానీ అక్కడ జరిగినటువంటి సందర్భం ఏదైతే ఉందో, క్యాంటీన్ ఎన్నికల సందర్భంగా కొంతమంది అభ్యర్థులకు అప్సా అధ్యక్షుడు మద్దతు ఇస్తూ, అంటే ఆయన అప్సా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అందరికీ మద్దతు ఇవ్వాలి, కానీ ఆ పోటీ చేస్తున్నటువంటి సభ్యుల్లో కొంతమందికి మాత్రమే, ఒక 6 సభ్యులకి మద్దతు ఇస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం సందర్భంగా పోలీసులు దాడులు చేశారు, మద్యం తాగుతున్నటువంటి వారిని హెచ్చరించడం జరిగింది. దాని మీద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఇది ఈ విధంగా అప్సా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి మీద కేసు నమోదైంది. అదేవిధంగా మరుసటి రోజు సచివాలయానికి వచ్చి సచివాలయంలో ప్రెస్ మీట్ పెడతానంటూ కూడా వచ్చిన సందర్భంలో పోలీసులు కూడా అడ్డుకోవడం జరిగింది. వీదంతా కూడా కావాలని చెప్పి అధికార పార్టీ చేస్తుందని చెప్పి వెంకట్రామరెడ్డి సచివాలయం బయట మీడియాతో కూడా మాట్లాడి కొన్ని ఆరోపణలు చేసి బయటకు వెళ్ళటం. అంటే మొత్తం కనుక గమనించినట్లయితే అప్సా అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కూడా సస్పెన్షన్లో ఉన్న నేపథ్యంలో ఆయన ఎవరో కూడా పట్టించుకోలేదు. కానీ ప్రస్తుతం క్యాంటీన్ ఎంప్లాయీస్ ఎన్నికల క్యాంటీన్ ఏదైతే ఉందో, ఈ క్యాంటీన్ ఎన్నికల నిర్వహణ సందర్భంగా తెర మీదకు వచ్చినటువంటి అనేక రకాల గ్రూపుల నేపథ్యంలో, అనేక రకాల అభ్యర్థుల నేపథ్యంలో కూడా అనేక రకాల వివాదాలు తెర మీదకు వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 3 వర్గాలుగా చీలిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది.
గత అప్సా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి మురళీకృష్ణకి సంబంధించి రామకృష్ణ మరికొంతమందిది ఒక వర్గం. అదేవిధంగా టీడీపీకి మద్దతు ఇస్తూనే అందులో ఒకటి ఎవరైతే ఉన్నారో టీడీపీ నాయకుడిగానే ఉన్నటువంటి ఒక వర్గం నాపా ప్రసాద్, ఆయనకి సంబంధించినటువంటిది ఒక వర్గం. అదేవిధంగా వైసీపీ మద్దతుదారుగా అప్సా అధ్యక్షుడిగా ఉన్నటువంటిది వెంకటరామరెడ్డి వర్గం. ఈ అప్సా వర్గంలో 3 రకాలైనటువంటి వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. వీళ్ళు మురళీకృష్ణ వర్గానికి మద్దతు ఇచ్చేవారు కొంతమంది అయితే, నాపా ప్రసాద్కి కొంతమంది మద్దతు ఇస్తున్నారు. అదేవిధంగా వైసీపీ నుంచి కూడా నాపా ప్రసాద్ మద్దతు కోరుతున్నారు అంటూ రకరకాలైనటువంటి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అది నిజమో అబద్ధమో ఏంటనేది తెలియదు. కాకపోతే మాత్రం సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా 3 వర్గాలుగా చీలిపోయినటువంటి పరిస్థితి క్లియర్గా కనపడుతుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క పరిపాలన సక్సెస్ అవ్వాలన్నా, అదేవిధంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఆ హామీలన్నీ కూడా వన్ సైడ్గా ప్రజలకు చేరాలి, ఆ ప్రజలకు న్యాయం జరగాలన్నా, ఆ పరిపాలన దక్షత పూర్తి స్థాయిలో కింది ప్రజలకు చేరాలంటే కీలక బాధ్యత పోషించేది సచివాలయం. ఈ సచివాలయంలో ఐఏఎస్లు ఉంటారు, సెక్షన్ ఆఫీసర్లు ఉంటారు, ఎస్ఓలు ఉంటారు, అదేవిధంగా ఎంతోమంది కీలకమైనటువంటి అధికారులు ఉంటారు. వీళ్ళందరూ కూడా జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్లను కానీ అదేవిధంగా ఆఫీసర్లను కానీ వాళ్ళందరినీ కూడా గైడ్ చేస్తుంటారు, అన్ని డిపార్ట్మెంట్లని కూడా. ఇక్కడ ఒక ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఒక అంశం ఏదైనా బయటకు వస్తే, ఏదైనా ఒక ఫైల్ మూవ్ అయితే దాన్ని అనుకూలంగా చేసేవాళ్ళు ఒక రకం, మళ్ళీ దాన్ని నెగిటివ్గా చేసేవాళ్ళు ఇంకో రకం అంటూ కూడా రకరకాల వర్గాలు వచ్చేస్తున్నాయి ఇక్కడ. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉద్యోగుల మధ్య ఉన్నటువంటి వర్గ విభేదాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరు మీద, ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీల మీద ఖచ్చితంగా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది అనటంలో ఎటువంటి సందేహమో లేదు. ప్రస్తుతం కనుక ఎన్నికలు నిర్వహిస్తే కనుక ఈ విభేదాలు తారాస్థాయికి వచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళందరూ కూడా నిపుణులు అందరూ కూడా చెప్తున్నారు. ఇదే అంశం ఐఏఎస్ వర్గాల్లోనూ సీనియర్ ఆఫీసర్ వర్గాల్లో కూడా ఉన్నది. జనరల్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల సందర్భంలో అది రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి వారిని ప్రజలు చూసుకుంటారు తప్ప ఇక్కడ సచివాలయంలో ఎటువంటి రాజకీయపరమైనటువంటి అంశాలు ఉండటానికి సాధ్యం కాదు, ఉండకూడదు. కానీ ఇక్కడ అధికార పార్టీల్లో 2 వర్గాలు, ప్రతిపక్షంగా ఉన్నటువంటి దానికి సంబంధించి ఇంకో వర్గం, ఈ విధంగా 3-4 వర్గాలుగా విడిపోయినటువంటి సచివాలయ ఉద్యోగుల యొక్క మనస్తత్వం కానీ వారి వైఖరి కానీ ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుంది అనేది క్లియర్గా కనపడుతుంది. ఒక రకమైనటువంటి సూచన ఏమంటే ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో క్యాంటీన్తో పాటు ఆప్కో వస్త్రాలకు సంబంధించినటువంటిది ఒక క్యాంటీన్ ఉంటుంది, అది ఒక స్టాల్ ఉంటుంది. ఆ స్టాల్ని ఆప్కో అధికారులు నిర్వహిస్తారు. ఇక్కడ ఎటువంటి ఎన్నికలు కానీ సచివాలయ ఉద్యోగులు కానీ ఉండరు. అదేవిధంగా గిరిజన కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి అరకు కాఫీ ఉంటుంది. అరకు కాఫీని కూడా ఎవరైతే ఉన్నారో ట్రైబల్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆధ్వర్యంలో ఆ క్యాంటీన్ అక్కడ నడుస్తుంది అరకు కాఫీకి సంబంధించి. అంటే అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలు జరిగిన సందర్భాల్లో అసెంబ్లీలో కూడా ప్రత్యేకంగా ఫుడ్ సప్లై అనేది జరుగుతుంది. ఆ ఫుడ్కు కూడా బయట వారే నిర్వహిస్తారు. ఇక్కడ వర్షన్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నా క్యాంటీన్లు పెట్టి అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే భోజనం అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, వీళ్ళందరూ కూడా చాలా కీలకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నా క్యాంటీన్లు భారీ ఎత్తున నిర్వహిస్తున్నటువంటి మంచి పేరు ఉంది, అది జరుగుతుంది. ఇది ఈ సందర్భం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే సచివాలయంలో ఉన్నటువంటి కేవలం 1200 మంది ఉద్యోగులు, వారి మధ్య విభేదాలకు కారణమైనటువంటి క్యాంటీన్ ఎన్నికలు నిర్వహించటం అవసరమా? ఒక నోడల్ ఏజెన్సీ ఏదైనా ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీఏడీ కంట్రోల్లో ఉంటే కనుక ఒక పక్కన ఉద్యోగులకు కూడా 50% సబ్సిడీ ఇస్తుంది. అదేవిధంగా జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా 50% సబ్సిడీ ఇస్తుంది. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నార్మల్ ప్రైసులతో అక్కడ ఫుడ్ అందుబాటులో ఉంటుంది. ఇది క్యాంటీన్ నిర్వహణకు సంబంధించినటువంటి అంశం. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు నిర్వహించకూడదు?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నోడల్ ఆఫీసర్స్నో ఏదో ఒకళ్ళని వేసి ఈ క్యాంటీన్ని ఎందుకు నిర్వహించకూడదు అనేటటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ లాభాలు వస్తాయా నష్టాలు వస్తాయా అనేటటువంటి అంశం పక్కన పెడితే ఇక్కడ ఎన్నికలు జరిగితే క్యాంటీన్కి సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అనేక రకాల వర్గ విభేదాలు, విందులు, మందు పార్టీలు జరుగుతున్నాయి, కేసులు జరుగుతున్నాయి, పోలీసులు ఎంటర్ అయిపోతున్నారు, రకరకాల విభేదాలు కింది స్థాయిలో ఉన్నటువంటి ఎక్కడో తారాస్థాయికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక రకంగా కనుక మనం గమనించినట్లయితే ప్రస్తుతం క్యాంటీన్ ఎన్నికల సందర్భంలో గతంలో క్యాంటీన్ నిర్వహించినటువంటి ఒక వ్యక్తి మహేందర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఆయన ఇన్వాల్వ్ అయిపోయి వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పార్టీలు కార్యక్రమాలు విందులు నిర్వహిస్తున్నారో వారికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఖర్చులన్నీ తనయ్యే అని చెప్పి ముందుకు రావటం, ఆయన ముందుకొచ్చి పెట్టడంతోనే ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పక్కదారికి పోతున్నాయి. ఇక్కడ ఉద్యోగులకు సంబంధించినటువంటి క్యాంటీన్ అయినప్పటికీ కూడా అక్కడ జరుగుతున్నటువంటి అంశాలు మాత్రం బయట వారు ఇన్వాల్వ్ అయిపోతున్నారు. క్యాంటీన్ నిర్వహణకు సంబంధించినటువంటి అంశాల్లో ఉద్యోగులే నిర్వహించాలి అనేటటువంటిది వర్షన్ ఒకటైతే ఉద్యోగులకి కాకుండా బయట వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతున్నటువంటి పరిస్థితి విభేదాలకి కారణమవుతున్నటువంటి పరిస్థితి. అసలు సచివాలయం అనేది కీలకమైనటువంటి శాఖ. ఆ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి ఫుడ్ సప్లై కన్స్ట్రక్షన్ మీద మంచి ఫుడ్ ఇచ్చేటటువంటి అంశానికి సంబంధించి ఒక 1200 మంది ఉద్యోగులకు సంబంధించి ఇన్ని రకాల వర్గాలు విభేదాలు వస్తున్నాయి. అదేవిధంగా 30 మంది పోటీ చేస్తున్నారు. రకరకాలటువంటి విభేదాలకు తారాస్థాయికి వస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ క్యాంటీన్ సెక్రటరియట్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ లిమిటెడ్ ఏదైతే ఉందో క్యాంటీన్ ఏదైతే ఉందో ఆ క్యాంటీన్కి సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించటం అనేది సరికాదు అని చెప్పి నిపుణులందరూ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే వర్గ విభేదాలు పూర్తి స్థాయిలో పెరిగిపోయాయి. ఇప్పటికే కేసుల వరకు కూడా వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సచివాలయ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం మీద కానీ వారి వర్గ విభేదాలకు సంబంధించి కానీ ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా కేసులు అవ్వటం అనేది కానీ లేకపోతే మీడియాలో కూడా బహిరంగంగా ఇట్లాంటి విభేదాలు ఉన్నాయంటూ కూడా రావటం అనేటటువంటి అంశం ఎప్పుడూ జరగలేదు. కానీ ప్రస్తుతం కనుక జరుగుతున్న నేపథ్యంలో ఆ క్యాంటీన్ ఎన్నికలను పూర్తిగా నిలుపుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి నిపుణులందరూ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొన్న అప్సా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వెంకటరామరెడ్డి సచివాలయం అప్సా కార్యాలయానికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పి ముందుగా అందరికీ సమాచారం ఇచ్చినప్పటికి కూడా ఆ ప్రెస్ మీట్ పెట్టుకునేటటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ సెక్రటరీకి సంబంధించినటువంటి పోలీసులందరూ వెళ్ళి ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవటం జరిగింది. అంటే ఇదే పరిస్థితి కనుక రానున్న రోజుల్లో జరిగితే తీవ్రమైనటువంటి పరిణామాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి నిపుణులందరూ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ నీరబ్ కుమార్ కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం ఏదైతే ఉందో అది సున్నితమైనటువంటి అంశం. ఇప్పటికే ఉద్యోగులందరూ కూడా వారి ఉద్యోగుల సమస్యలను చర్చించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడటానికి వాళ్ళ ఇళ్ల స్థలాల సమస్య కావచ్చు, డిఏ సమస్య కావచ్చు, అదేవిధంగా పిఆర్సీ సమస్య కావచ్చు, అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి కీలకంగా ఇళ్ల స్థలాల గురించి కోరుతున్నారు. వాళ్ళందరూ కూడా రిటైర్ అయిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో సెక్రటేరియట్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి ఉద్యోగులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పి గతంలోనే హామీ ఇచ్చారు. మళ్ళీ ఆ ప్రక్రియ అక్కడ ఆగిపోయింది. మళ్ళీ తిరిగి ప్రారంభమవుతున్నటువంటి తరుణంలో దానికి రిప్రజెంట్ చేసే వాళ్ళు ఎవరూ కూడా లేనటువంటి పరిస్థితి. ఇందులోనే చాలామంది ఉద్యోగులు కూడా పూర్తిగా రిటైర్ అయిపోతున్నటువంటి భయం వాళ్ళందరిలో కూడా నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. ఒక పక్కన ఉద్యోగులందరూ ప్రభుత్వంతో చర్చించి వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడే వాళ్ళు ఇక్కడ లేరు. కానీ ఇక్కడ విభేదాలు పూర్తి స్థాయిలో వస్తున్నాయి. వర్గ విభేదాలన్నీ కూడా వస్తున్నాయి, రకరకాల విభేదాలు వస్తున్నాయి.
పార్టీ విభేదాలు వస్తున్నాయి, అదేవిధంగా ప్రాంతాల విభేదాలు వస్తున్నాయి, అదేవిధంగా కమ్యూనిటీ విభేదాలు వస్తున్నాయి, అనేక రకరకాల విభేదాలు వచ్చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ విభేదాలు రావటం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మంచి కార్యక్రమం కాదు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలనను కొంత మేరకు ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితి అయితే క్లియర్గా కనబడుతుంది. ఆయనకు సంబంధించినటువంటి ఫైల్స్ కానీ వగైరా కానీ డెసిషన్స్ కానీ అవన్నీ కిందకు పంపించిన సందర్భంలో దానికి సంబంధించినటువంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ కానీ పూర్తి స్థాయిలో సక్రమంగా వచ్చేటటువంటి అవకాశం లేదు. ఈ వర్గ విభేదాలు కనుక తీవ్ర స్థాయిలో ఉంటే కనుక ఇది సరైనది కాదు అనేటటువంటి వర్షన్ అయితే చాలామంది నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులకు మాత్రమే సంబంధం ఉన్నటువంటి క్యాంటీన్ ఎన్నికల్లో బయట శక్తులు వచ్చేసాయి. ఈ బయట శక్తులన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఒకరు ఇద్దరు శక్తులు అయితేనే పూర్తిగా మేమే పెట్టుబడి పెడతాం, మేమే మొత్తం ఖర్చు పెడతాం అని చెప్పి అంటున్నారు. ఇంకొకళ్ళేమో మా పార్టీ అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఇక్కడేమో అధికార పార్టీకి సంబంధించినటువంటి ఉద్యోగులైనా రెండు వర్గాలుగా చీలిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఎటువంటి వర్గాలు విభేదాలు పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఉండాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కోరుతున్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు ఉద్యోగులకు సంబంధించినటువంటి వర్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్గా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈ క్యాంటీన్ ఎన్నికలు నిర్వహించాలా, లేకపోతే ఈ క్యాంటీన్ని నిర్వహించేటటువంటి బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలా? ఈ రెండిట్లో ఏం తీసుకుంటుంది, ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది, ఉద్యోగులకు సంక్షేమానికి సంబంధించి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది అనేటటువంటిది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఈ నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. నమస్కారం.